నానాఛిద్రఘటోదరస్థితమహాదీపప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతం అనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇప్పటి వరకు అనంత విశ్వం గురించి, అనంత బ్రహ్మాండం గురించి, వాటి వాటి అంశీభూతములైనటువంటి అంశాలను వివరించి, మానవులలో ఏదైతే ప్రజ్ఞ పనిచేస్తుందో, ఏదైతే చైతన్యం పనిచేస్తుందో దాని సంగతి చెప్తున్నారు. చైతన్యం మానవోపాధిలో ఎలా ఉందో చెప్తున్నారు. దానికి ఉపమానం చెప్తున్నారు. ఏమిటది? నానా చిత్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి అనుభావ్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. నానా ఛిద్ర ఘటోదర స్థితం మహా. ఘటం అంటే ఏమిటి? కుండ. మట్టి కుండ. కొండ. ఘటం అంటే ఏమిటి? కుండ. కొండ. దేంతో తయారు చేస్తే ఆ కొండ. ఈ మట్టి కుండనే కాదు, ఘటం అంటే కుండ అని అర్థం. ఆశ్రయం. ఘటోదరం అంటే పొట్ట. ఘటం యొక్క పొట్ట. కొండ మధ్యలో అని అర్థం. కొండకు పొట్ట ఎక్కడ ఉంటుంది అంటే మన పొట్ట ఎలా ఉందో కొండకు కూడా పొట్ట అలా ఉంటుందనే ఉద్దేశంతో ఘటోదరం అనే కల్పన చేశారనమాట. కొండ మధ్య భాగంలో మన శరీరాన్ని ఒక కొండగా గనక భావించినట్లయితే ఈ కొండకి మన్ను ఎక్కడి నుంచి వచ్చింది? పంచభూతాలు. ఘటకుడ్యాదితం సర్వం తద్వద్బ్రహ్మ జగత్ సర్వం వేదాంత డిండిమ. ఘటం అనగానే ఈ సూత్రం గుర్తు రావాలి మీకు. కాబట్టి ఈ ప్రపంచం, ఈ సృష్టి అంతా ఒక ఘటం. అనంత విశ్వం ఒక ఘటం. మానవ దేహం ఒక ఘటం. ఒక ఘటం అనే ఉదాహరణ కింద నుంచి పైదాకా 4 స్థితులలోనూ ఒకే ఘటమే. ప్రత్యేకంగా దేనికి దానికి విడివిడిగా ఘటాలుగా కనపడుతున్నప్పటికీ ఘటన ద్వారా వచ్చినది కాబట్టి ఘటము. ఘటమనే పేరిట పెట్టాం. ఘటన. ఘటన ద్వారా వ్యక్తమైందట ఇది. అర్థమైందా? ఒక ఘటన ద్వారా వ్యక్తమైంది కాబట్టి దీని పేరేం పెట్టాం? ఘటం. ఘటము. మరి మానవోపాధి ఒక ఘటన ద్వారా వచ్చిందనుకుంటే సృష్టి కూడా ఎలా వచ్చింది? పంచభూతాత్మకమైన సృష్టి కూడా ఒక ఘటన ద్వారానే వచ్చింది. అట్లాగే అనంత విశ్వం అది కూడా ఒక ఘటన ద్వారానే వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా ఘటములే. ఈ ఘటములన్నింటి యందు కూడా ఘటము యొక్క ఉదరమునందు ఎలా ఉందట? ఇదంతా ఒక కొండగా భావిస్తే నీకు ఒక ఊహకు అందిస్తున్నాడు అనమాట. కొండ తెలుసా తెలీదా మీకు? కొండకి చిల్లులు పెట్టామట. కొండ తయారు చేసేటప్పుడే కొండకి చిల్లులు పెట్టాం. చిల్లులు ఉన్న కొండ తెలుసా ఎప్పుడన్నా? ఎలా తెలుసు? దీపం పెట్టడానికి బోర్లు ఇస్తారు కదా. దీపం పెట్టడానికి. అట్లాగే కార్తీక మాసంలో ఆకాశ దీపం అని పెడతారు తెలుసా? పైన గుడి దేవాలయాలలో ధ్వజస్తంభానికి ఆకాశ దీపం అని వెలిగిస్తారు. దానికి చిల్లులు ఉన్నటువంటి కొండ పెడతారు. ఆ చిల్లున్న కొండ యొక్క సంజ్ఞారూపక ఉపదేశం ఇదే. పైగా ఏం చెప్తారు? ఆ ఆకాశ దీపపు కాంతి పడినటువంటి కీటకములు కూడా ముక్తి చెందుతాయి అని చెప్తారు. కీటకములు గాని, మశకములు గాని, భృంగములు గాని అన్నీ కూడా ముక్తి చెందుతున్నాయి అంటున్నాడు. మానవులు కూడా ముక్తి చెందుతున్నారు. కారణం ఏంటట? ప్రకాశం
నువ్వు కూడా అలాగే ఉన్నావయ్యా బాబు. ఈ అనంత ఆకాశంలో ఒక ఘటంగా ఉన్నావు. ఆ ఘటం మధ్యలో ప్రజ్ఞ అనే దీపం వెలుగుతోంది, చైతన్యం అనే దీపం వెలుగుతోంది, ఆత్మ అనే దీపం వెలుగుతోంది, స్వప్రకాశం అనే దీపం వెలుగుతోంది. ఆ చీకట్లో, ఆ ఘటంలో ఆ స్వప్రకాశం ప్రకాశిస్తూ ఆ ఘటానికి ఉన్నటువంటి చిల్లుల ద్వారా ప్రకాశం బయటికి ప్రసరిస్తుంది. నువ్వు చూస్తున్నావా చూడలేదా? ఇప్పుడు ఎలా చూస్తున్నావు? కంటి వెనక శక్తి వల్ల నీలో ఉన్న ప్రకాశం నీ కళ్ళు అనే రంధ్రాల ద్వారా బయటికి ప్రసరిస్తోంది. నీ శరీరం, నీ దేహం ఒక కొండ అనుకున్నట్లయితే, ఆ కొండ మధ్యలో ఒక దీపాన్ని గనక పెట్టినట్లయితే ఆ దీపపు కాంతి నవరంధ్రాల ద్వారా బయటకు వ్యక్తం అవుతుంది. ఇంతేనయ్యా దేహం అంటే, ఇంతే. సింపుల్ గా తేల్చేశాడు. మానవోపాధి గురించి విపరీతంగా బుర్ర బద్దలు కొట్టేసుకుని ఆలోచించేస్తున్నావు కదా. నేనంత గొప్ప, నేను ఇంత గొప్ప, నేను అంతటి వాడిని, నేను ఇంతటి వాడిని అనే అహంకారానికి తావు లేకుండా నీవు దేని మీద ఆధారపడి ఉన్నావయ్యా? నీలో ఉన్నటువంటి ఆత్మ ప్రకాశం మీద ఆధారపడున్నావు. అది ఎలా ఉందయ్యా? నానా చంద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం. అది ఎటువంటి దీపం అట? మహాదీపం. మహాదీపం అర్థమైందా? అటువంటి మహాదీప ప్రభాభాస్వరం అంటే అర్థం ఏమిటి? బ్రహ్మాండమునంతటినీ వెలిగింపజేస్తున్నటువంటి వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగే నీలో ఆత్మ ప్రకాశంగా ఉంది. బ్రహ్మాండం అంతటా జ్యోతిస్వరూపం నిండి ఉంది. ఎలా నిండి ఉంది? సోమ సూర్య అగ్ని మండలములనే మండలత్రయముల ద్వారా జ్యోతి ప్రకాశం నిండి ఉంది. ఆ మండలత్రయములు మూడు కూడా స్వప్రకాశంగా, ప్రజ్ఞగా, చైతన్యంగా ఈ ఘటంలో ప్రకాశిస్తుంది. కాబట్టి సీతారామాంజనేయ సంవాదం ఏం చెప్తుంది అంటే, యథార్థ బింబము సూర్యప్రకాశం. ఆ ప్రకాశం వచ్చి బయట పెట్టినటువంటి కొండలో ఉన్న నీళ్లలో పడిందండి. కొండలో ఉన్న నీళ్లలో సూర్య ప్రతిబింబ ప్రభావం చేత నీళ్లు కూడా ప్రకాశిస్తున్నట్టు కనపడింది. ఆ ప్రకాశ ప్రభావం ప్రతిబింబించి గోడ మీద పడింది. గోడ కూడా ప్రకాశిస్తున్నట్టు కనపడింది. జీవుడు ఈ మూడింటిని చూచాడు. రెండు ప్రతిబింబాలని, ఒక బింబాన్ని చూచినటువంటి వాడు మొదటలో భ్రాంతి చెందాడట. ఏమిటట ఆ భ్రాంతి? గోడ ప్రకాశిస్తోంది అనుకున్నాడు. గోడ ఎక్కడైనా ప్రకాశిస్తుందా? కనుకుడియ జాల రంధ్రములు కదా ఇవి. ప్రహ్లాదుడు ఏమన్నాడండి ఈ శరీరం గురించి? కనుకుడియజాల రంధ్రములు అన్నాడు. ఎప్పుడట ఇవి? ఒక గోడకి రెండు రంధ్రాలు పెడితే ఎంత విలువ, ఈ కళ్ళ కూడా అంతే విలువ అట. ఎప్పుడు? చక్రిగాంచని కన్నులు కన్నులే. శ్రీహరిని దర్శించినటువంటి కన్నులు ఏవైతే ఉన్నాయో అవి రెండు గోడలకు పెట్టినటువంటి రెండు రంధ్రాలు లాంటివే తప్ప దీనికేం పెద్ద విశేషం లేదయ్యా. శ్రీహరిని పూజించినటువంటి చేతులే పటుశాఖ దరివిగాక. అంటే అంతే, చెట్టు కొమ్మలకు ఎంత విలువ ఉందో నీ చేతులకు కూడా అంతే విలువ అన్నాడు. ఈ రకంగా ఆయన ఏం చెప్తున్నాడు? దైవ సాక్షాత్కారాన్ని, ఈశ్వర సాక్షాత్కారాన్ని, నేను ఈశ్వరుడనేటువంటి స్థితిని, నేను ఆత్మస్వరూపుడనేటువంటి స్థితిని, నేను బ్రహ్మస్వరూపుడనేటువంటి స్థితిని, నేను పరబ్రహ్మమనే నిర్ణయాన్ని గనక పొందకపోయినట్లయితే ఈ దేహం మట్టి కొండకు పెట్టిన రంధ్రాల వంటిది కదా, అంతకంటే ఏం విలువ ఉంది దీనికి? కాబట్టి ఈ మట్టి కొండను చూసి మోహంలో పడమాక. నీ మోహం అంతా దేన్ని చూసి పడుతున్నావు? మట్టి కొండ. దేన్ని ప్రేమిస్తున్నావు నువ్వు ఇప్పుడు? ఎంతకి
పొద్దున్న మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఒక మోహంలో పడున్నావు. ఏ మోహంలో పడున్నావు? ఈ కొండ అనే మోహంలో పడున్నావు. ఈ శరీరం అనే కొండ. ఆ కొండకు నా 9 చిల్లులు. ఆ 9 చిల్లులు ఉన్న కొండనే నేను అనుకునే భ్రాంతిలో పడి, మోహంలో పడి నీవు విచారణ చేసి జీవిస్తున్నావు. దీంట్లో నుంచి బయటికి రా. ఈ 9 రంధ్రాలున్న కొండకి లోపల ఉన్నటువంటి ఆత్మ ప్రకాశం అనే మహాదీపం గనక లేకపోయినట్లయితే ఏమైనా విలువ ఉందా? ఏ విలువ లేదు. కాబట్టి నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం. భాస్వరం అంటే తనకు తానే వెలుగుతున్నది. ఎలా వెలుగుతున్నది? తనకు తానే ప్రకాశిస్తున్నది. స్వప్రకాశం దీప ప్రభా భాస్కరం. అర్థమైందండి? మొదటి వాక్యం అర్థమైందా? నానా చిత్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే. నీకు చక్షురాదింద్రియముల ద్వారా మరి జ్ఞానం తెలుస్తుంది కదా అని అనుకుంటావేమో. నీ జ్ఞానేంద్రియముల ద్వారా నీ జ్ఞానం తెలుస్తోంది కదా, నేను ప్రపంచాన్ని తెలుసుకున్నాను కదా, ప్రపంచం నాకు అనుభూతం అవుతోంది కదా, నా దేహం నాకు అనుభూతం అవుతోంది కదా అని అనుకుంటున్నావేమో. ఆ అనుభూతం అంతా ఈ స్వప్రకాశపు వెలుగు యొక్క ప్రభావం, ప్రతిబింబ సాక్షి. కాబట్టి నీ శరీరం గాని, ఈ ప్రపంచం గాని, ఈ సృష్టి గాని ప్రతిబింబ సమానమైనటువంటిది. ఏది మాత్రం సత్యము? బ్రహ్మ సత్యం, జగత్ మిథ్యా. జగత్ జాయతే గచ్చతే, ఇది జగత్. ఏదైతే పుడుతోందో, ఏదైతే పరిణమిస్తోందో, ఏదైతే లేకుండా పోతుందో అది సర్వము జగతే. కాబట్టి ఈ జగత్ అంతా కూడా వాస్తవానికి లేనిదైనటువంటిది అయినప్పటికీ ఉన్నట్లుగా తోచుతున్నది. కావున ఇది మిథ్యా అని ఈ ఉపమానం ద్వారా నిరూపిస్తున్నారు. ఎట్లా అట? ఒక గదిలో, ఒక చీకటి గదిలో ఒక కొండ బోర్లించి ఆ కొండ మధ్యలో ఒక దీపాన్ని పెడితే ఏమైందట? ఆ చిల్లుల ద్వారా లోపల ఉన్నటువంటి ప్రకాశం గదిలో ప్రసరిస్తే ఆ గదంతా వెలుగు నిండినట్లుగా కనపడింది. ఆ గదిలో ఉన్నటువంటి వస్తువులు కూడా ఈ చిల్లులలో నుంచి పడుతున్నటువంటి రంధ్రాల ద్వారా ఏ వస్తువులు అయితే ప్రతిబింబిస్తున్నాయో, ప్రకాశిస్తున్నాయో అవి మాత్రమే కనపడుతుంది. మనకు కూడా ఈ ప్రపంచంలో నీదైన ప్రపంచం ఎలా తయారు చేసుకున్నావు? నా ఆసక్తులను బట్టి. నీలోనున్న ప్రకాశం ఆ చక్షువుల ద్వారా, జ్ఞానేంద్రియముల ద్వారా నీ బయట ఉన్న ప్రపంచంలోకి ప్రసరించినటువంటి ప్రకాశపు ప్రభావం చేత, ప్రతిబింబ ప్రభావం చేత ఏ ప్రపంచమైతే నీకు తోచిందో దానినే ప్రపంచంగా స్వీకరించావు. వాస్తవానికి నీ బయటంతా చీకటం. వాస్తవానికి నీ బయటంతా చీకటం. నీ లోపల మాత్రమే ఆత్మ ప్రకాశం. నీ లోపల కూడా చీకటే ఉంది. ఎప్పుడు అనుభూతం అవుతుంది? గాఢ నిద్రావస్థలో చీకటే అనుభూతం. కానీ వాస్తవానికి ఏం అనుభూతం అవ్వాలి? ప్రకాశం అనుభూతం, ఆత్మ ప్రకాశం అనుభూతం అవ్వాలి. ఎందుకని? మిగిలిన ఇంద్రియాలన్నీ మూసుకుపోయినాయి, ఉండి లేనివైపోయినాయి, ప్రపంచం ఉండి లేనిదైపోయింది. అప్పుడు స్వప్రకాశాన్ని సహజంగా గుర్తించగలిగే అవకాశం ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? గాఢ తమోగుణంలో, స్వప్రకాశంలో లీనమవ్వవలసినటువంటి అవస్థలో ఎందులో లీనమవుతున్నావు? గాఢ తమస్సులో లీనమవుతున్నావు. కాబట్టి మెలకువలో, కలలో, నిద్రలో నిన్ను నీవు ఈ ఉపమానంతో చూసుకోవడం గనక ఎవరికైతే వస్తుందో వారు ఆత్మనిష్ఠులు అవుతున్నారు. ఆత్మనిష్టకి గొప్ప ఉపమానం ఏమిటయ్యా అంటే, నానా చిత్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే. ఈ జ్ఞానేంద్రియముల ద్వారా బయట ప్రపంచాన్ని ఏదైతే గుర్తిస్తూ, తెలుసుకుంటూ, స్పందిస్తూ ఉన్నావో అదంతా కూడా ఒక కొండకు పెట్టినటువంటి చిల్లుల ద్వారా బయటికి ప్రకాశం వ్యక్తమవుతున్నటువంటి అంతఃప్రకాశమే.
ఆత్మ ప్రకాశమే అని రూఢిగా నిర్ణయంగా చెబుతున్నారు. కాబట్టి నిన్ను నువ్వు ఇలా దర్శించుకోవడం రావాలి, ఈ ప్రపంచాన్ని అలా దర్శించడం రావాలి, బింబ ప్రతిబింబ న్యాయంతో నిషేధించడం రావాలి. ఇలా ఎవరైతే నిషేధించగలిగారు, నిరసించగలిగారు, వారు ఘటాన్ని, గోడని, కుటియాన్ని రెండింటినీ నిరసించిన వారై రెండింటికి మూలతత్వమైనటువంటి బ్రహ్మమును పట్టుకోగలిగేటువంటి సమర్థులు అవుతున్నారు. ఘటకుట్యాధికం సర్వం మృత్తికా మాత్రమే తద్వద్బ్రహ్మ జగత్ సర్వం ఇది వేదాంత నిండిమ అని వేదాంత నిండిమ మరల మనకి తెలియజెప్తున్నది. కాబట్టి అనంతంగా కనపడుతున్నటువంటి 84 లక్షల జీవరాశులతో కనపడుతున్నటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి సమస్త సృష్టి కూడా బ్రహ్మ పదార్థం యొక్క అభివ్యక్తమే. ఒక పదార్థమే ఉంది, ఏమిటది? బ్రహ్మం అనే పదార్థం. దాని యందు ఓంకారం అనే ఘటన ద్వారా, ఆది బిందువు అయినటువంటి ప్రణవనాదం ద్వారా, ప్రణవనాదం వ్యక్తమయ్యే ఘటన ద్వారా సర్వ సృష్టి వ్యక్తమైంది. ఒక ఘటన ద్వారా వ్యక్తమైంది కాబట్టి సర్వ సృష్టి కూడా ఘటమే. ఆ సర్వ సృష్టి అందున్న ఘటమునందు కూడా సూర్యుడు అనే స్వప్రకాశం ద్వారా ఈ సృష్టి అంతా కూడా నడపబడుతుంది. కాబట్టి జగచ్చక్షు అయినటువంటి సూర్యుడు కూడా అక్కడ ఆధార బిందువుగా ఉన్నాడు. ఏ బిందు ప్రకాశం చేత అయితే ఈ సృష్టి అంతా నడపబడుతోందో, తెలియబడుతోందో, పరిణమిస్తోందో ఆ ప్రకాశమే సత్యము. ఎష్టిగా చూస్తే స్వాత్మ ప్రకాశమే సత్యము, అర్థమైందండి? అట్లాగే సమిష్టిగా చూస్తే బ్రహ్మ ప్రకాశమే సత్యము. ఇలా ఎరిగినటువంటి వాడు ఎష్టి సమిష్టి భేదములను దాటి సర్వసమిష్టి అయినటువంటి అనంత విశ్వాన్ని గుర్తించగలిగేటటువంటి దృష్టికి చేరాడు. దేశము, కాలము, కలన అనేటువంటి మూడింటి యందు అనంతంగా ఉన్నటువంటి కాలంలో మిగిలిన రెండు వ్యక్తమైనవి. దేశము సంకల్పం, శూన్యము సంకల్పం. ఈ రకంగా ఒకదానిలో నుంచి మరొకటి వ్యక్తీకరించబడుతూ మొదటగా ఉన్నటువంటి కాలములో శూన్యం సంకల్పం వ్యక్తమై, సంకల్పంలో నుంచి శూన్యం వ్యక్తం. అట్లా ఒకదానిలో నుంచి ఒకటి వ్యక్తీకరించబడుతూ అనంత విశ్వం ఉత్పన్నమై, అది కూడా ఒక ఘటమే. కాలమనే ఘటన ద్వారా అనంత విశ్వం వ్యక్తమైంది. కాబట్టి ఎవరైతే కాలాతీతులైనటువంటి వారు ఉన్నారో వారు మండలత్రయములను దాటి, అనంత విశ్వమును దాటి తానే లేనటువంటి స్థితిలో స్థిరముగా ఉన్నాడు. కాబట్టి ఘటమునందు ప్రకాశించేటటువంటి ప్రకాశ లక్షణం ఏదైతే ఉందో అట్టి ప్రకాశమే సత్యం అనేటటువంటి ఉపమానం ద్వారా ఈ మూడు ఘటాలని నిర్ణయించి వాటి అన్న అంతర్భూతమై ఉన్నటువంటి ప్రకాశాన్ని లక్షణంగా స్వీకరించి ఆత్మ ప్రకాశాన్ని, బ్రహ్మ ప్రకాశాన్ని, పరశివ తత్వాన్ని, పరశివ ప్రకాశాన్ని నిర్ణయం చేసి లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబకు పెంజీగడి కవ్వల ఏకాత్మగా వెలిగడి ప్రకాశం ఏదో అదే పరశివ ప్రకాశం. ఆ పెంజీగడి కవ్వల వెలుగుతున్న ప్రకాశం ఏదైతే ఉందో అది పరశివ ప్రకాశం, అది అంతరిక్షం, అది బయలు. కాబట్టి అన్ని చోట్ల ప్రకాశ ప్రధానంగా ఉండమని చెప్తున్నాడు, అంతేగాని ఘట ప్రధానంగా ఉండద్దని చెప్తున్నాడు. రెండు బోధనని ఏకకాలంలో అందిస్తున్నాడు. బింబ ప్రతిబింబ న్యాయాన్ని కూడా అర్థం చేసుకుని ఏది మిథ్యా వస్తువో దానిని విడవమంటున్నాడు. ప్రతిబింబం మిథ్యా, ప్రపంచం మిథ్యా, ఘటం మిథ్యా, సృష్టి మిథ్యా, బ్రహ్మాండం మిథ్యా, పిండాండం మిథ్యా, విశ్వం మిథ్యా. కేవలం అందరూ అంటుంటారు కైవల్యం కైవల్యం అని. కైవల్యం అంటే ఆ కేవలత్వ స్థితి ఏదైతే ఉందో, ఆ లేని ఎరుక స్థితి ఏదైతే ఉందో, ఆ లేని ఎరుక కవలున్నటువంటి బయలు ఏదైతే ఉందో అది మాత్రమే ఎల్లకాలము ఉన్నది. అంతరిక్షము మాత్రమే ఎల్లకాలము ఉన్నది. సర్వకాలము సార్వజనీనముగా, సర్వవ్యాపకముగా, అనంతముగా ఉన్నది ఏదో అది మాత్రమే సత్యము. అట్టి సత్యాన్ని ఎవరైతే గుర్తించారో వారికి
ఈ మధ్యలో ఉన్నటువంటి పరిణామ భేదంగా నిర్వచించబడుతున్నటువంటివన్నీ కూడా లేనివైపోయి. కాబట్టి జాగ్రత్త స్వప్న సుషుప్తులలో జ్ఞానేంద్రియముల ద్వారా తెలుసుకుంటున్నటువంటి సర్వ ప్రపంచము, అంతరింద్రియముల ద్వారా తెలుసుకుంటున్నటువంటి సర్వ ప్రపంచము, జగచ్చక్షు అయినటువంటి సూర్య స్థితిలో ఉండి పంచభూతాత్మకంగా పంచ తన్మాత్రలతో ఎరిగేటటువంటి సర్వ ప్రపంచము, సర్వ సృష్టి, దేశకాల కరణలతో నారబిందు కళాతీతమై వ్యక్తమైనటువంటి సర్వ సృష్టి, సర్వ విశ్వము, ఇవన్నీ కూడా ఒక కాలమందు వ్యక్తమై మరొక కాలమందు లయిస్తున్నవి. కాబట్టి కాలాతీతులైనటువంటి వారికి ఇవన్నీ లేనివే. కట్టకడపటికి తానే లేనటువంటి వాడు తద్రహితం, వస్తుమద్రహితం, ఆవరణ రహితం. కాబట్టి ఘటం అనేటటువంటి ఆవరణని ఆధారంగా స్వీకరించి ఆ ఆవరణ ఎందున్న ప్రకాశమే సత్యము గాని ఆవరణ సత్యం కాదు. సర్వవ్యాపక ప్రకాశమే సత్యము. అట్టి ప్రకాశ లక్షణంతో ఉండమని బోధిస్తున్నారు. కాబట్టి ఘటకుట్యాధికం సర్వం వృత్తికా మాత్రమేవచ అనేటటువంటి సామాన్య లక్షణంతో సర్వ సృష్టిని గమనించగలిగేటువంటి బ్రహ్మనిష్ఠుడు కావాలి. కాబట్టి ఈ సూత్రంలో ఏం చెప్తున్నారు? నానా చంద్ర ఘటోదర స్థిత మహా దీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి అనుభావ్యే తత్సమస్తం జగత్. జానామి తెలుసుకున్నాను, నిశ్చయించాను, నిర్ణయించాను, స్పష్టముగా నిర్ణయించాను. జానామి స్పష్టముగా నిర్ణయించుట, మరపు లేని పద్ధతిగా నిర్ణయించుట. ఎరుకన మరపన, తొలిమేనులు మలిమేను అంటుంది కందార్థం. ఎరుకన మరుపన, తొలిమేనులు మలిమేను. మనకి 8 శరీరాలు ఉన్నాయి. అవన్నీ కూడా పిండాండ పద్ధతిగా ఉన్న జీవతనువులు చతుష్టయం ఏదైతే ఉందో, అంటే విశ్వ తైజస ప్రాంగ్య ప్రత్యేగాత్మలనే జీవతన చతుష్టయం మరపు తనువులు, విరాట్ హిరణ్య గర్భ వ్యాకృత పరమాత్మలనే ఈశ్వర తన చతుష్టయం ఎరుక తనువులు. ఈ అష్టతను నిర్ణయం అంతా కూడా జానామి నిర్ణయంగా తెలుసుకున్నవాడెవడైతే ఉన్నాడో, జానామి ఇది ఈ రకముగా అష్టతను నిర్ణయమును ఎరిగినటువంటి వాడెవడైతే ఉన్నాడో వాడు జానామి అనుభావ్య తత్సమస్తం జగత్. ఎక్కడెక్కడైతే శరీరం ఉందో ఆయా శరీర వ్యవహారమునకు ప్రపంచం ఉన్నది. నీకు స్థూల శరీరం ఉన్నది అనుకున్నావు అనుకో, స్థూల ప్రపంచం. సూక్ష్మ శరీరం అనుభూతమైందనుకో, సూక్ష్మ ప్రపంచం కూడా ఉంది. కారణ శరీరం అనుభూతం అవుతున్నప్పుడు కారణ ప్రపంచం కూడా ఉంది. మహాకారణ స్థితి యందు మహాకారణ ప్రపంచం కూడా ఉంది. అట్లే విరాట్ హిరణ్య గర్భ వ్యాకృత పరమాత్మలు అనేటటువంటి స్థితులలో కూడా ఆయా స్థితులకు సంబంధించినటువంటి ప్రపంచాలు ఉన్నాయి. శరీరము ప్రపంచము ఉన్నప్పుడు వాటి వాటి వ్యవహారములు కూడా సిద్ధముగా ఉన్నది. కాబట్టి ఆయా స్థితులందు ఆయా శరీరములతో ఆయా వ్యవహారములను సలుపుతూ ఆయా కాలం అయిపోగానే అంతరించిపోతున్నావు. కాబట్టి జగత్తుతో గనక నువ్వు కలిసిపోయినట్లయితే, జగత్ సమానమైనట్లయితే, ఘట సమానమైనట్లయితే, ఒక ఘటన ద్వారా నువ్వు వ్యక్తమై మరొక ఘటనలో లేకుండా పోతున్నావు. సృష్టి వ్యక్తము అనేటటువంటి ఘటనలో ఘటించావు, స్థితి అనే ఘటనలో ఉన్నట్లు తోచింది, లయము అనే ఘటనలో మరల లేకుండా పోతున్నావు. ఈ రకంగా ఎక్కడికక్కడ ఆయా ఆవరణ దోషం చేత పరిమితమై పరిణామం చెంది మరల లేకుండా పోతున్నావు. కాబట్టి ఆవరణ రహిత పద్ధతిని ఆశ్రయించు. జానామి ఆవరణ రహిత పద్ధతిని తెలుసుకో. తెలుసుకుని ఏం చేయాలి? ఆ రూపంగా నిన్ను నువ్వు పోగొట్టుకో. జానామి ఇది అనుభావ్య తత్సమస్తం జగత్. జగత్ అనేది ఎలా లేదు, ఘటం అనేది ఎలా లేదు, ఏ ఆవరణకు ఆ ఆవరణ ఎలా లేవు, ఈ అష్టతర నిరసన పద్ధతిని ఎదిగి నీవు బయలుగా శేషించు. సర్వకాలము ములుగురుతో సందులేక ఉన్నటువంటి సత్యమై అనంతమై
ఉన్నటువంటి ఏ అంతరిక్షం బయలైతే ఉన్నదో అదే నేను లేని స్థితి. ఈ 8 తనువులకు మూలాన్ని అక్కడ గనక గుర్తెరిగినట్లయితే ఆ మూలం అక్కడ లేదు. మూలాన్ని గుర్తెరిగే శరీరం ఏదీ లేదు అనేటటువంటి షోడశి మంత్రాన్ని ఇక్కడ ఘటం అనేటటువంటి ఉపమానం ద్వారా నిరూపిస్తారు. ప్రతి శరీరము ఒక ఘటమే. నీ స్థూల శరీరం దగ్గర నుంచి మొదలు పెడితే స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరములనే జీవతనువులు, వాటి అందలి సాక్షి స్వరూపములైనటువంటి విశ్వతైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మలు అనేటటువంటి జీవతను శరీరములు, జీవతంత్ర శిష్టయము, విరాట్ హిరణ్య గర్భ వ్యాకరణ పరమాత్మలనే ఈశ్వరతను చతుష్టయము, ఈ 4 ఆ 4 కలిపి 8 శరీరములు. ఈ 8 శరీరములు కూడా ఘటములే. ఈ 8 శరీరములు కూడా వాటి వాటి స్థితులలో వాటి వాటి పరిణామాన్ని, వాటి వాటి వ్యవహారాన్ని కలిగి ఉన్నాయి. శరీరం అంటానికి కారణం ఏమిటంటే శీర్యతిథి శరీర, తనకు తానే నశించిపోవున్నది. కాల గతి అందు తనకు తానే వ్యక్తమై, తనకు తానే పరిణమించి, తనకు తానే ఏదైతే లేకుండా పోతున్నదో అదే శరీరము. కాబట్టి ఈ అష్టతను నిర్ణయాన్ని ఎరిగి దశవిధ ప్రళయాలని తెలిసిన వాడవై నిన్ను నువ్వు లేకుండా చేసుకునేటటువంటి, నిన్ను నువ్వు పోగొట్టుకునేటటువంటి సరి అయినటువంటి కేవల జ్ఞాన పద్ధతిని ఆశ్రయించు. జ్ఞానామి. ఈ కేవల జ్ఞానాన్ని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వాళ్ళు ఈ జగత్ యొక్క స్వరూపాన్ని ఎరిగినటువంటి వాళ్ళు. జగత్ అంటే ఏంటి? జాయతే గచ్చతే ఇది జగత్. కాబట్టి మరలా ఒకసారి పరిశీలిస్తే నానా చిత్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి అనుభావ్య తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమైనం శ్రీ దక్షిణామూర్తయే. కాబట్టి ఈ అష్టతనుజ నిర్ణయాన్ని దాటినటువంటి స్థితిలో ఉన్నటువంటి దక్షిణామూర్తి అయినటువంటి సద్గురుమూర్తి ఆ మౌనవ్యాఖ్య ద్వారా ఏ బయలు స్థితినైతే తాను సూచిస్తున్నారో, ఏ చిత్ గగనం అవతల ఉన్నటువంటి ఎన్ని గగనాలు ఉన్నాయండి? 5 గగనాలు ఉన్నాయి. పంచగగన పద్ధతి అంటారు. సాధనలలోకెల్లా ఉత్తమమైన సాధన ఈ పంచగగన పద్ధతి. ఈ పంచగగన పద్ధతిని ఆశ్రయించినటువంటి వాళ్లే జన్మరాహిత్య స్థితికి చేరగలుగుతారు. భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశం, దహరాకాశం, కేవలాకాశం అని పంచగగన పద్ధతి. అర్థమైందండి? ఈ పంచగగన పద్ధతిగా ఎవరైతే ప్రయాణం చేస్తారో వాడు నిరావరణ స్థితికి చేరతారు. ఆవరణ రహిత పద్ధతిగా అవుతాడు. మల విక్షేప ఆవరణ దోషములలో చిట్ట చివరి దోషం ఆవరణ దోషం. ముందుగా అన్ని సాధనలతో మల విక్షేప దోషాలను పోగొట్టుకోవాలి. ముందుగా విక్షేప దోషాన్ని పోగొట్టుకోవాలి. కాబట్టి జీవభావం నుంచి ఆత్మభావానికి ఆత్మనిష్ఠుడయ్యే లోపల విక్షేప దోషాన్ని పోగొట్టుకోవాలి. ఆత్మనిష్ఠుడైన తర్వాత బ్రహ్మానుసంధానంతో మల దోషాన్ని పోగొట్టాలి. బ్రహ్మానుసంధానం అయిన తర్వాత బ్రహ్మనిష్ఠుడైన తర్వాత పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందేటప్పుడు ఈ ఆవరణ దోషాన్ని కోల్పోతుంది. కాబట్టి మల విక్షేప ఆవరణ దోషములనే త్రివిధ దోషరహితమైనటువంటిది, ఆవరణ రహితమైనటువంటిది అయినటువంటి బయలే సత్యము. అటువంటి సద్గురుమూర్తి దక్షిణామూర్తి మౌన వ్యాఖ్యగా వ్యక్తీకరిస్తున్నటువంటి ఆ సర్వం శూన్యం, శూన్యం సర్వం రెండు ఒకచోటే ఉన్నాయి. అందుకే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అని దేనినైతే సూచ్యముగా చూపిస్తున్నారో, చిన్ముద్ర ఎందు చూపించబడుతున్నది ఏమిటంటే ఈ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సర్వకాలము ఉన్నది పూర్ణమే. ఆ పూర్ణం ఎటువంటిదట? దాంట్లో నుంచి ఏదైనా వ్యక్తమైనా అది తగ్గదు, తీసివేసినా తగ్గదు, కలిపినా పెరగదు, ఎల్లప్పుడూ పూర్ణమే. అలాగే ఈ పూర్ణము శూన్యానికి కూడా గుర్తు.
శూన్యం బహిశూన్యం మధ్య శూన్యం శూన్య కుంభైవాంబరే. ఒక ఆకాశంలో ఒక ఘటం వచ్చింది. వచ్చిందా రాలేదా? ఇప్పుడు అక్కడ 3 ఘటాలు కనబడుతున్నాయి నాకు. కనబడుతున్నాయా లేదా? కనబడుతున్నాయి. ఈ 3 ఘటాలు ఒక కాలంలో లేకుండా పోయినాయి. అప్పుడు ఆకాశం ఏమైనా పెరిగిందా? పెరగలేదుగా. ఎందుకని? 84 లక్షల జీవరాశులు ఏ ఘటానికి ఆ ఘటం తాను నేనే అనుకుంటుందా లేదా? ఇవన్నీ ఏ ఆకాశంలో అయితే ఉద్భవించినాయో ఆ ఆకాశం ఏమైనా జరిగిందా ఇవి రావడం వల్ల? లేదు, జరగలేదు. పోనీ ఇవన్నీ పగిలిపోతే ఆకాశం ఏమైనా పెరిగిందా? జరగలేదు. మరి ఇక్కడే పెరగనప్పుడు బ్రహ్మాండ సృష్టిలో మాత్రం ఎలా తరుగులు ఉంటాయి? అక్కడ లేనిది అనంత విషయంలో పెరుగుట ఎలా ఉంటాయి? కాబట్టి ఆవరణ అనేది కల్పితం. ఈ శరీరం అనే ఆవరణ కూడా కల్పితమైనటువంటిది. అంటే కల్పిత ప్రభావం చేత తోచినటువంటి జగత్ ఏదైతే ప్రతిబింబ సమానమో దానిని సత్యమనుట విక్షేపదోషం. ప్రతిబింబమును సత్యమనుట విక్షేపదోషం. నీ ఘటమును శరీరమును సత్యమనుట ఆవరణ దోషం. అయితే ఈ శరీరం సత్యమనడానికి కారణం ఏమిటంటే మలదోషం చేత. సమిష్టి అయినటువంటి ఆవరణ దోషం వ్యష్టి అయినటువంటి మలదోషంగా పరిణమించి జీవభావం ఏర్పడింది. అట్టి మలదోష ప్రభావం చేత నా ప్రపంచం వేరే నేను వేరే అనేటువంటి భేద బుద్ధికి విక్షేప దోషానికి అవకాశం ఉంది. ఈ మూడింటిని చక్కగా విచారణ చేసి జ్ఞాన మార్గం ద్వారా దర్శన పద్ధతిగా స్వప్రకాశ దర్శన పద్ధతిగా తనను తాను తిరిగి తాను లేనటువంటి వాడుగా ఓహం అన్నటువంటి నేనెవరన్న ప్రశ్నకు సోహం అనేటువంటి గుర్తిరిగి నాహం అనేటువంటి చిట్ట చివరి స్థితికి చేరుకోవాలి. అప్పుడు ఉన్నది పూర్ణమే, ఉన్నది శూన్యమే. పూర్ణము శూన్యము అభేదము. పూర్ణము శూన్యము అభేదము. కాబట్టి జానామి తెలుసుకున్నాను, జానామి బాగా తెలుసుకున్నాను, జానామి నేనే లేనివాడనని తెలుసుకున్నాను. అర్థమైందండి? నానా ఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాధికరణం ద్వారా బహిస్పందతే జానామీతి అనుభావ్య తత్సమస్తం జగద్ తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే. కట్టకడపడికి మౌన స్థితే మిగిలి సర్వము శూన్యమై ఏది మిగిలింది? మౌన స్థితి. కాబట్టి దక్షిణామూర్తి యొక్క మౌన వ్యాఖ్యను తెలుసుకోవాలి అంటే ఈశ్వరీయ మౌనాన్ని ఆశ్రయించిన వాడు మాత్రమే తెలుసుకోగలుగుతున్నారు. మౌనం త్రివిధంబులు: వాచిక మౌనం, మానసిక మౌనం, ఈశ్వరీయ మౌనం. అంటే ఈశ్వరీయ మౌన స్థితిని ఎవరైతే సాధించారో అటువంటి స్థితిలో ఉన్నారో వారు మాత్రమే ఈ మౌన వ్యాఖ్యను తెలుసుకోగలుగుతున్నారు. కాబట్టి ఈశ్వరీయ మౌన ప్రాప్తి కొరకై మానవుడు ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే. గురువులకెల్లా గురువైనటువంటి ఆది గురువైనటువంటి దక్షిణామూర్తి యొక్క గురు కరుణని పొందగలుగుతున్నారు. ఇప్పుడు మాత్రమే జన్మరాహిత్య స్థితిని అందగలుగుతున్నారు. పొందుట అందుట సాధనంతా 2 మాటలలోనే ఉంది. పొందుట అందుట. అర్థమైందండి? 4వ శ్లోకం పూర్తి అయిపోయింది. ఈ సమయం కూడా అయిపోయినట్టు. సార్ 3rd లైన్ లో జానామీతి తమేవ భాంతం. జానామీత అది సంధి కలిపేశాడు అక్కడ సంస్కృతంలో. జానామి అనుభావేతత్ సమస్త ఇది జానామి ఇది తమేవ భాంతం అనుభావేతత్ సమస్త.
అంటే బుక్ లో గురువు గారు జానామీతి యమేవ భాంతం అనుభాత్యే తత్ సమస్తం జగత్ అని వచ్చిందండి. ఏం పర్వాలేదు. అంతా ఒకటే. ఓకే ఓకే. అమేయముగా ఉన్నటువంటి, ప్రమాణము లేనటువంటి, పరిణామము లేనటువంటి, పరిమితి లేనటువంటి అనుభావ్యే తత్ సమస్తం జగత్. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. సాయిరాం గురువు గారు.